పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సస్పెన్షన్‌లోనే రిటైర్ కాబోతున్నాడు. ఆగస్టు 31వ తేదీన ఆయన రిటైర్ కావాలి. ఆయన మీద చాలా కేసులున్నాయి ప్రస్తుతం పెండింగ్‌లో. దానికి తోడు సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది ఇప్పటికి. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే గానీ సస్పెన్షన్‌లోనే రిటైర్ కావడానికి వీల్లేదు. లేకపోతే సస్పెన్షన్‌ని ఎత్తేసి అప్పుడు రిటైర్మెంట్ ఇస్తారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే సస్పెన్షన్‌లోనే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని రిటైర్ చేయడానికి నిర్ణయించుకుంది. ఈ మేరకి ఆదేశాలు కూడా ఇచ్చారు. అంటే సస్పెన్షన్‌లో ఉండగానే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రిటైర్ అవుతారు ఆగస్టు 31వ తేదీన. ఇలా సస్పెన్షన్‌లోనే రిటైర్ అయినటువంటి మరొక సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరు అంటే పివి సునీల్ కుమార్ గారు, మాజీ సిఐడి చీఫ్. ఆయన కూడా సస్పెన్షన్‌లోనే రిటైర్ అయ్యారు. ఏబి వెంకటేశ్వరరావు గారు మాత్రం ఆ టైంలో సస్పెన్షన్‌లోనే కొనసాగుతూ ఉన్నా కూడా హైకోర్టు ఆదేశాలతోటి పోస్ట్ తెచ్చుకొని పోస్టులో ఉండగా రిటైర్ అయ్యారు. ప్రభుత్వమే మళ్ళీ పోస్టింగ్ ఇచ్చింది, సస్పెన్షన్ ఎత్తేసింది ఏబి వెంకటేశ్వరరావు గారికి అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. కోర్టు ఆదేశాల మేరకు జరిగింది లాస్ట్ డే నాడు. ఆ విధంగా ఆయన ప్రాపర్గానే రిటైర్ అవ్వడానికి అవకాశం కలిగింది. అంటే ఏంటి? దానివల్ల పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఫుల్ పెన్షన్ రాదు. దానికి తోడు గ్రాట్యుటీ వంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఉద్యోగులకి అవి కూడా రావు. అవన్నీ పెండింగ్లో ఉంటాయి, రావంటే. పెన్షన్ ఏమో ప్రొవిజనల్గా ఇస్తారట. అంటే పూర్తిగా క్యాలిక్యులేట్ చేసి ఇవ్వరు. ప్రస్తుతానికి కొంత భాగం ఇస్తారంతే. అంటే ఈ కేసులు తేలే వరకు, ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు తేలే వరకు. ఏమున్నాయి ఆయన మీద ఆరోపణలు? ఆయన మీద ప్రస్తుతం 3 కేసులు ఉన్నాయి. 1 కాదంబరి జత్వానీ కేసు, 2 ఏపీపీఎస్సీ కేసు, 3 రఘురామకృష్ణరాజు గారి కేసు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మొదటిసారిగా సస్పెండ్ అయింది కాదంబరి జత్వానీ కేసులో 2024 సెప్టెంబర్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు సస్పెన్షన్లో ఉన్నారు. అంటే దాదాపు 2 సంవత్సరాల పాటు. అదే కాదంబరి జత్వానీ కేసులో ఆయన జైలు కూడా వెళ్ళారు 2025 ఏప్రిల్లో. ఒక నెలన్నర పాటు ఆయన జైల్లో ఉన్నాడు. అంటే కాదంబరి జత్వానీ కేసులో జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత ఏపీపీసీ కేసులో కూడా ట్రాన్సిట్ వారెంట్ మీద కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు. ఫస్ట్ మెడికల్ కారణాలతోటి ఆంజనేయులు గారికి కాదంబరి జత్వానీ కేసులో బెయిల్ వచ్చింది. ఆయనకి కొన్ని కార్డియాక్ సమస్యలు, ఇతర సమస్యలు వచ్చినాయి జైల్లో ఉండగానే. ఆ తర్వాత ఏపీపీఎస్సీ కేసులో కండిషనల్ బెయిల్ వచ్చింది. ఇక రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. అంటే ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నాడు బయట. అదే సమయంలో సస్పెన్షన్లోనే కొనసాగుతున్నాడు 2 years నుంచి. ఈ మధ్యన ఆయన తన కొడుకు పెళ్లి కూడా చేశాడు హైదరాబాద్లో. ఆ పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చాలామంది వైసీపీ నాయకులు వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ వైసీపీ వాళ్ళు చాలామంది చాలా కాలం తర్వాత ఒకే చోట కలుసుకున్నారు అని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి. దాంతోపాటు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో గ్రూపులు కడుతున్నారు ఈవెన్ సర్వీసెస్లో కూడా అని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి. ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ తోటే ఐడెంటిఫై అవుతున్నాడు. ఇక ఎలాగూ ఆయన కెరియర్ ఈ విధంగా ముగిసింది కాబట్టి చాలా అవమానకర పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీతోనే ఉండటం మేలు అని చెప్పి అనుకొని ఉండొచ్చు. గతంలో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా చాలా పెద్ద పెద్ద పదవులు నిర్వహించినటువంటి, ఇంక్లూడింగ్ విజయవాడ పోలీస్ కమిషనర్, అలాగే గుంటూరులో డిఐజీగా కూడా పనిచేశారు. చాలా చోట్ల చాలా పెద్ద పదవుల్లో పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఆ టైంలోనే ఇవన్నీ వచ్చినాయి. సో ఇంత లాంగ్ కెరియర్లో ఇన్ని పదవులు నిర్వహించి, ఇన్ని బాధ్యతలు నిర్వహించి, చివరికి ఒక రాజకీయ పార్టీతో మరీ ఎక్కువ అంట కాగడంతో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చింది.